ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు అయితే కనుక విడుదలైపోయాయి. సో అందులో విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్. ఒకవేళ ఎవరైనా పరీక్ష ఫెయిల్ అయిన వారికి వెంటనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎవరు అధైర్యపడొద్దు, వెంటనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన డేట్స్, ఫీజు వివరాలన్నీ ఒకసారి తెలుసుకుందాము. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th ఫెయిల్ విద్యార్థులందరికీ కూడా అలర్ట్. మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రంలో విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ కబురు చెప్పింది. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ని ప్రకటించింది. ఈ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులే కాకుండా ఇంప్రూవ్మెంట్ రాసుకునే వాళ్ళకు కూడా మరొక అవకాశాన్ని కల్పించారు. మే 1 నుంచి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు. అయితే సప్లిమెంటరీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ గడువు ముగిస్తే ₹50 ఆలస్య రుసుముతో మే 25 వరకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కాదు, మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీరు ఆ ఫీజులు అవి చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షల కోసం ఇప్పటి నుంచే సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సౌకర్యం. కేవలం పరీక్షలే కాకుండా తమకు వచ్చిన మార్కులపై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రీవెరిఫికేషన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. రీకౌంటింగ్ కోరుకునేవారు ఒక్కో సబ్జెక్టుకు ₹500 చెల్లించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ జవాబు పత్రాల నకలు, అంటే మీరు రాసినటువంటి వాటి యొక్క జిరాక్స్లు కావాలనుకున్నట్లయితే కనుక ఒక్కో సబ్జెక్టుకు ₹1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇస్తే మీరు ₹1000 కట్టినట్లయితే మీరు రాసిన ఆన్సర్ షీట్స్ మీకు జిరాక్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మే 1 నుంచి మే 7 వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. తాజా ఫలితాలు విద్యార్థుల యొక్క పట్టుదలను, ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంబాలకు బలమైన మద్దతును ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారు నిరాశ చెందొద్దని, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల మద్దతుతో మీరు మరింత బలంగా తిరిగి రాగలరని అన్నారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక. ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూడడానికి మేము కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సో డేట్స్ గుర్తుపెట్టుకోండి. మే 1 నుంచి మీరు ఫీజులు అయితే కట్టాల్సి ఉంటుంది. 9 వరకు లాస్ట్ డేటు. ఒకవేళ పొరపాటున డేట్ మిస్ అయితే తర్వాత ₹50 ఎక్స్ట్రా చెల్లించి మీరు కట్టొచ్చు. అది మే 25 వరకు లాస్ట్ డేటు. సో గుర్తుపెట్టుకోండి. పరీక్షల డేట్లు వచ్చి మే 25 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. జూన్ 4వ తేదీ వరకు కూడా పరీక్షలు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.